ప్రపంచంలోని తెలుగు వారందరికీ కూడా ఆయన ఒక యుగ పురుషుడు, నవరస నటనా సార్వభౌముడు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారి గౌరవ ప్రతిష్టలైతేమి, ఆయన స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ పసుపు జెండా అయితేమి రెపరెపలాడుతూ ఉంటాయని చెప్పి సవినీయంగా తెలియజేసుకుంటున్నాం. దేశంలోనే ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఒక ప్రభంజనం, అది అన్నగారి ముద్ర. ఈ రోజుకి కూడా కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం అయింది. ఆయన స్ఫూర్తితోనే ఆ రోజు 82లో పార్టీ పెట్టి అంత్యకాలంలోనే అధికారాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఒడిదుడుకున్న తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన ఏదైతే తెలుగు ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర ఇచ్చినాడో ఆ ముద్ర శరపాలేమో అనే దానికి నిదర్శనమే 2024 ఎన్నికల ఫలితాలు. దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు ఒక చరిత్రలో ఒరవడి సృష్టించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకి చెబుతుంది. ఆయన అడుగుజాడల్లో ఆయన నాయకత్వ లక్ష్యాలను అలాగే పరంపరగా కొనసాగిస్తూ మాన్య ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మా యువ నాయకులు నవతరం నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారు అయితేమి ఆ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త దొరుకుతుంది ఈరోజు. ఈ నేపథ్యంలో ఆ మహానుభావానికి మా ఘన నివాళులు అర్పించుకుంటూ తెలుగు ప్రజలందరినీ కూడా మరొకసారి సవినయంగా గౌరవంగా అభ్యర్థిస్తున్నాం. మీ గుండెల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న స్థానాన్ని నిలుపుదల చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ యుగ పురుషుడుగా మన భారతదేశంలోనే తెలుగు జాతిని, తెలుగు ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి, మహాపురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన్ను మన దేశ ప్రజల్లో ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారిని ఎవరూ మర్చిపోరని, ప్రజలకు ఆయన చేసిన సేవలు రాజకీయంగా కావచ్చు, సినిమా రంగంగా కావచ్చు, ఆయన పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజుకి అన్ని రాజకీయ పార్టీలు, భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు అదే అమలు చేస్తూ నందమూరి తారక రామారావు గారిని నమస్కరించుకుంటున్నారు.